Audio Jungle. Okay, sir. ఇక్కడికి వచ్చింది అభివృద్ధి జరిగేటప్పుడు కొంతమంది నష్టపోక తప్పదు, కానీ నష్టపోయేటప్పుడు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకు వచ్చానంటే ఈ వీధుల రోడ్లో ప్రజలందరూ వచ్చి స్థాయిలకు అతీతంగా చాలా పెద్ద ఎత్తున పట్టా నుండి కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా ఇల్లు ధ్వంసం చేస్తున్నారు. అంటే నాకు 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించకుండా ధ్వంసం చేయడానికి కుదరదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది, చిత్తూరు జిల్లా మీ సొంతూరు, చిత్తూరు జిల్లా ప్రజలకి న్యాయం జరగకపోతే ఎవరికి న్యాయం చేయగలరు? ఇలాంటి పరిస్థితి నంద్యాల బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో రోడ్లు విస్తరణ కార్యక్రమంలో నంద్యాల బైపాలో జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించింది. ఇదే ఆనంద గజపతిరాజు గారు విజయనగరం జిల్లాలో ఇలాంటి పరిస్థితున్నప్పుడు వారికి నష్టపరిహారం చెల్లించారు. మన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కూడా నష్టపరిహారం చెల్లించారు. నాకు అర్థం కానిది కూడా, ఇంతమందికి నష్టపరిహారం చెల్లించినప్పుడు ఈ ఒక్క మన టౌన్ మన ఊరికి ఎందుకు నష్టపరిహారం చెల్లించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నేను కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, నష్టపరిహారం చెల్లించి కానీ మీరు ఈ ఆస్తులు తీసుకోవడానికి లేదు. నష్టపరిహారం చెల్లించకపోతే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం జరిగిన పక్షంలో, నేను ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు, జనసేన ప్రభుత్వం ఏర్పడితే నేను ప్రభుత్వాలు ఏర్పడే వరకు అన్యాయం జరగాలని కోరుకోను. కాకపోతే నేను కోరుకునేదల్లా
కొద్ది రోజుల్లోనే కొద్ది వ్యవధిలోనే కొద్ది వారాల వ్యవధిలోనే ప్రభుత్వం మీ ఆస్తుల్ని కానీ ధ్వంసం చేస్తే దానికి జనసేన పార్టీ వ్యతిరేకం మీకు మద్దతుగా నిలబడి ఉంటారు. అభివృద్ధి జరగాలి అంటే నష్టం ఉంటే ఎవరెవరికో వేల కోట్లు దాదాదత్తం చేస్తున్నప్పుడు బ్యాంకుల రుణాలు తీసుకుంటే వాళ్ళకి ప్రభుత్వం ఉండగా నిలబడుతున్నారు. కానీ ఇక్కడ కాయ కష్టం చేసుకుంటున్న వాళ్ళకి, చిన్న కవిత ఉన్న వాళ్ళకి, చిన్న వ్యాపారస్తులకి, మధ్యతరగతి మేధావులకి, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఒక చిన్నపాటి ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ విధి విధానాలు మారుతున్నప్పుడల్లా మీ ఇల్లు కొట్టేస్తాం, రోడ్లు వేస్తాం, ఇది చేస్తామంటే ఇక్కడికి నాకు వచ్చి చెప్పిన వాస్తువులందరూ, ఈ ప్రాంత వాసులందరూ నాకు చెప్పింది, మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కానీ నష్టపరిహారం చెల్లించకుండా ఇంకా మేము వాటికి అర్పిస్తా ఉంటే ఎవరు వారికి మద్దతు పలకని పక్షంలో మా దగ్గరకు వచ్చినప్పుడు నేను మద్దతు పలికేది సామాన్యునికి, కష్టపోయేవానికి, మధ్యతరగతికి, ప్రజలకి, డబ్బుల్లోకి ఒక ఇల్లు, డబ్బున్న వాళ్ళకి ఒక ఇల్లు పోతే ఇంకో ఇల్లు కొనుక్కోగలరు, ఇంకొక ఇల్లుకి బారగలరు. కానీ కార్యక్రమం మీద, శ్రమశక్తి మీద బతికే వాళ్ళకి ఈ ఇల్లు తీసేస్తే వారికి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఎక్కడ ప్రజలు ముందు రాష్ట్రాన్ని విన్నవించుకునేది, కోరుకునేది కూడా న్యాయ పరిహారం ఇచ్చే మీరు వాళ్ళు ఇల్లు తీసుకోవాలి. కానీ న్యాయ పరిహారం ఇవ్వకుండా ఇవి ధ్వంసం చేయడానికి కానీ, లాక్కోవడానికి కానీ దీనికి జనసేన పార్టీ చాలా బలంగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా నేను కోరుకుంది, ఇది సొంత జిల్లా, మీ సొంత జిల్లాకి మీరు న్యాయం చేయలేని పక్షం మిగతా జిల్లాలకి ఏ న్యాయం చెప్పాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అడిగేది, మీరు నంద్యాలకి చేయగలిగారు, విజయనగరానికి చేయగలిగారు, కాళహస్తికి చేయగలిగినప్పుడు మదనపల్లికి చేయలేకపోతున్నారు. ఇది మాకు ప్రజలు కలుగుతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళెవరు జనసేన పార్టీ సభ్యులు కాదు, మీ సొంత తెలుగుదేశం పార్టీ సభ్యులు నా దగ్గరికి వచ్చారు. నాకు చాలా బాధ కలిగించింది. నేను మీకు అండగా నిలబడింది, మీకు కాపు కాసింది, భుజం కాసింది, మీరు ప్రజలకి న్యాయం చేస్తారని, గత ప్రభుత్వాల్లాగా మీరు అన్యాయం చేయాలని. కానీ ఈ రోజున మీరు నష్టపరిహారం చెల్లించకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజల్ని చూడండి, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చినా ఎవరెవరికో మీరు వందలు వేల ఎకరాలు దానం చేస్తున్నారు, దారాదత్తం చేస్తున్నారు. మన జిల్లా ప్రజలు, మన పట్టణ ప్రజలు వీళ్ళకి న్యాయం చేయకుండా ఎవరో విదేశాల నుంచి వచ్చి వాళ్ళకి మన ఆస్తులు దారాదత్తం చేయడానికి, వీళ్ళకి అన్యాయం చేసి వాళ్ళకి అండగా నిలబెట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారిని నాకు నిజంగా బాధగా ఉంది. వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటి, న్యాయ పరిహారం ఇప్పించి కానీ మీరు రోడ్డు విస్తరణ జరపడానికి లేదు. ఎందుకంటే ఇక్కడున్న చిత్తూరు జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.
కోఆపరేటివ్ షుగర్ మిల్లు మూతపడిపోయింది, విజయ డైరీ మూతపడిపోయింది. కానీ నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడడానికి చిత్తూరు జిల్లా కోసం ప్రత్యేక పర్యటన ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడాలని ఆగేది. కానీ ఇప్పుడు ఎందుకు విషయంలో మా ఆస్తులు కోల్పోతున్నాం, మా ఇల్లు కోల్పోతున్నాం, మా పిల్లలు ఓట్లు మీద పెడుతున్నారు. ఈ దుకాణాలు అడ్డం పెట్టుకొని మేము బ్యాంకులు లోన్లు పెట్టాం, మా బిడ్డల్ని చదివించుకుంటున్నాం. ఈ రోజు మీరు నష్టపరిహారం ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా మీరు మా భూమి, మా ఆస్తులు, మా ఇల్లు రాకుంటే మా బిడ్డల భవిష్యత్తు ఏం కాదు. ఇదేనా తెలుగుదేశం ప్రభుత్వం? ఇదేనా నేను మీ అందరి సమక్షంలో వారిని ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, దయచేసి ఇక్కడ పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి వారికి న్యాయం చేయండి. నేను ఇక్కడికి వచ్చింది ఒక జనసేన పార్టీ ప్రెసిడెంట్ గానే కాదు, ఈ భారతదేశం అందరికీ సమానమైన హక్కులు కల్పించాలి. డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, అధికారం ఉన్నవారికి ఒక. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.